ఈ బీటెక్ స్టూడెంట్స్ అండ్ మరి గేట్ 2026 స్టూడెంట్స్ ఎవరైతే మరి బార్క్కి ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను. దీనికి ఆల్రెడీ కూడా నోటిఫికేషన్ వచ్చేసిందమ్మా. దీనికి ఆల్రెడీ సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బార్క్ లింక్లో కూడా ఇస్తాను ఏ విధంగా మరి దీనికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ పోర్టల్ కూడా ఇచ్చారు, ఓసిఎస్ పోర్టల్ యూఆర్ఎల్, డిడిఎఫ్ఎస్ యూఆర్ఎల్ పోర్టల్కి ఇచ్చాడు. మరి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి చూద్దామా. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ క్యాండిడేట్ హూ మెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓసీఎస్ డిసిఎస్ 2022 ఇన్క్లూడింగ్ డీసీ ప్రోగ్రామ్ మే అప్లై ఫర్ బోత్ సపరేట్లీ ఆర్ ఇండిపెండెంట్లీ. మరి కామన్గా అప్లై చేయొచ్చు, లేకపోతే నాకు డిడిఎఫ్ఎస్ ప్రోగ్రామ్ కావాలంటే దీనికి కూడా అప్లై చేయొచ్చు, లేకపోతే ఎక్కువ మంది దీనికి అప్లై చేయండి. రెండిటికి పనికి వస్తుంది, దీనికి అప్లై చేసుకోండి. మరి ఈ విధంగా ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చెప్తాను. మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత డిడిఎఫ్ఎస్ ఓఎబుల్ పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్కి మనం క్లిక్ చేయాలమ్మా. పోర్టల్ క్లిక్ చేసిన తర్వాత టూ మెనీ రిజిస్ట్రేషన్స్ ఆన్ గోయింగ్ దిస్ మూమెంట్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడైతే సర్వర్ అయితే బిజీగా ఉన్నట్టుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో అప్లై చేస్తున్నారు. సర్వర్ చాలా బిజీగా ఉంది. మరి కొంచెం సేపు ఉండటం ట్రై చూసినా కానీ ఇంకా సర్వర్ బిజీ అయితే వస్తుందమ్మా. స్టూడెంట్స్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సర్వర్ ఇంకా బిజీగా వస్తుంది. కొద్దిగా మరి వెయిట్ చేయండి, మనకు టైం అయితే. రిజిస్ట్రేషన్కి అయితే లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21 జాన్ 21 జాన్ మరి 2026 అమ్మ. ప్రస్తుతానికి సర్వర్ బిజీ వస్తుంది, దీనివల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. మరి వీడియో చేద్దాం 1 or 2 డేస్లో. మరి దీనికి సంబంధించి ఎప్పుడు సర్వర్ వస్తుందో నేను అప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మనకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 21 జనవరి 2026 వరకు టైం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.